ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? మన పొట్టితో ముచ్చట్లు, పొట్టి ఇంటర్వ్యూ అనమాట. ఈరోజు మామూలుగా ఉండదు. అది ఈరోజు సండే కదా, పొట్టి ఇంటి దగ్గర ఉంటే మామూలుగా బుర్ర తిందో. ఈరోజు బుర్ర ఎలా తింటుందో. ప్రతి సండే మనల బుర్ర తింటుంది కదా, ఈ సండే దీన్ని కొంచెం బుర్ర తిందాము. అయినా తిన్నవదిలే, మనకు ఛాన్స్ ఇవ్వదు. కానీ ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదా? బా ఏం తిన్నావు? సరే, ఏం తిన్నావు ఇప్పుడు? టిఫిన్ అనుకోక. ఏటో అనుకోక టిఫిన్ ఏం తిన్నావంటే అనుకోకండి. తినలేదా? దొన్నపోతలు తిన్నాను అనుకోక. మరి ఏం తిన్నావు? ఉప్మా. టిఫిన్ అంటారా ఉప్మాని? గడ్డ అంటారా? ఉప్మా గుడ్డ అంటారు. ఏ ఉప్మా చేసింది చెప్పమ్మా? పొడుప్మా బియ్యం నూక అదేనా? వరినూకేనా? కాదు, గడ్డి నూక. సరే అయితే మరి మధ్యాహ్నం స్పెషల్ ఏంటి లంచ్కి? చికెన్, మటన్, బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రాన్స్. అన్నీనా? కాదు, అమ్మా సూర్యుడు భక్తురాలు అయితే సండే తింది కదా. సండే తిందు వండదా? మరి మీకు కూడా ఉండదా? ఎందుకు ఉండదు? తిండదు, అందుకే మమ్మల్ని వండుకొని ఇవ్వదు. అయితే నువ్వు కూడా మాని అమ్మా. నేను సండే మానేస్తాను, సండే మానేస్తాను, మండే మానేస్తాను. వండకపోతేనా? వండినా తినవా? చూస్తాను అయితే సార్ నెక్స్ట్ సండే వండుతాను. తింటావు తినవో చూస్తాను. నీ గురించి ఏం చెప్పొచ్చు కదా? మీ స్కూల్ ఏ క్లాసు? మై నేమ్ ఇస్ అన్వినిత. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. అనుకోక నవోదయ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం. అంటే నేను తెలుగు మీడియం చదివాను, ఇంగ్లీష్ మీడియం చదివాను. ఏమవుతావు పెద్ద అయితే నువ్వు? టీచర్, డాక్టర్, హీరోయిన్, సింగర్, డాన్సర్. సింగర్ అవుతావు. ఇది ఒక పాట పాడమ్మా. చిరు చిరు జల్లెల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే. పద్యబాబు చెప్తున్నావా? చాలా చాలా నాకే భయం వేస్తుంది రాగం వింటుంటే. కాదు మరి చాలా. ఇంకా హీరోయిన్ అన్నా కదా, డైలాగ్ చెప్పు మరి ఒకటి. నువ్వెవరు? పుష్ప అన్న డ్రైవర్. నువ్వు పుష్పలు అన్నవే. పుష్ప అంటే పేరు కాదు, బ్రాండా? డైలాగ్ బాగానే ఉంది కానీ నువ్వు చెప్తే ఎందుకు కొంచెం తేడాగా ఉంది. ఇంకా నీకు అవును డాక్టర్ ఎందుకు అవుతావు నువ్వు? డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? మా నాన్నకి ఉట్టుపున్నానికి జ్వరం లాగా వచ్చేస్తే నాన్నకి టెక్స్టైల్ చేయడానికి. అందుకా? నాన్న కోసం నువ్వు డాక్టర్ అవుతున్నావు. అమ్మ కోసం ఎటు అవుతావు? అమ్మ కోసమా? టీచర్ అవుతాను. ఎందుకు? అమ్మ చదువుకోలేదు కదా పాఠాలు చెప్పడానికి. నాకు చదువు చెప్తుంది పెద్ద అయితే. నాకు చదువు చెప్పొద్దు పెద్ద అయితే. పుట్టమ్మ చదువు చెప్పి నన్ను ఏం చేస్తావు? పోలీసే? అప్పుడు ముసలిదాన్ని అయిపోతానేమో నేను. అయినా పర్లేదా? చేస్తావు నన్ను? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్? క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్. మంచిదా? 5th అయిపోతుంది కూడా. ఎన్ని మార్క్స్ వచ్చాయి నవదా నీకు? మొన్న ఎగ్జామ్ చేస్తా కదా. 82 మార్క్స్ వచ్చాయా? తక్కువే అయితే. 100కి 82 అమ్మా. ఓకే బాబా 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 బాగా రాసావు కానీ, చాలా బాగా రాసావు కానీ నాకు నెత్తది లేదు. అబ్బా బాబా 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 అన్నాను. ఇంకేంటి విశేషాలు? ముఖ్యం కారిపోతుంది. మాకు మాత్రం ఈ సెకలు అంటే చాలా ఇష్టం. పొట్టికి నాకు. జడేస్తారంటే ఏంటన్నావే? దీనికి చూడండి సెక. చెప్పక బాగోదు, ఇప్పుకుండా బాగోదు విప్తే. నాకు మాత్రం సెకలు అంటే చాలా ఇష్టం, అందుకే మేము ఎప్పుడు సెకలతో ఉంటాం. అవునా? నాకు మాత్రం చాలా ఇష్టం సెకేసుకోవడం అంటే. జడేసుకోవడం అంటే నాకు అస్సలు నచ్చదు. నాకు జడేసుకోవడం ఎక్కువ ఇష్టం. ఎందుకు జుట్టాను పీలే తల్లంటే పొట్టికి ఖర్చు ఎక్కువ, నాకేమో అందం ఎక్కువ. గొప్ప అందం. అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? నాన్న. ఏమెందుకు? కాదు, ఎవరు ఇష్టం నీకు? నాన్న ఇష్టం. ఉదయాన్నే నిన్ను ఎవరు లేపుతున్నారు? నాన్న. అమ్మ లేకపోతే ఇల్లు చీకటి అవుతుంది. నాన్న లేకపోతే. నేను చెప్పింది ఉదయాన్నే నిన్ను ఎవరు లేపుతారు? నాన్న. ఇది చూడు, చెప్పినవే చూడు. నాన్న. సరే నిజం చెప్పాలి విను.
జడలు ఎవరు వేస్తారు? అమ్మ సమాధానం కరెక్ట్గా చెప్పాలి మరి. అమ్మ స్నానం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు స్నానం ఇంట్లోనే? బట్టలు ఎవరు వేస్తారు? సరే సరే, టిఫిన్ ఎవరు పెడుతున్నారు నీకు? నాన్న కొంతెచ్చి నాకు అడుగుతున్నాను, నేను తింటున్నాను. లంచ్ బాక్స్ ఎవరు పెడుతున్నారు? నాన్న తెచ్చింది డబ్బు బియ్యం ఇంట్లో పెట్టి నువ్వు వండి నాకు అడుగుతున్నావు. అది కాదు, మామూలు చెప్పు. లంచ్ బాక్స్ బాక్స్లో ఎవరితో ఉంటున్నారు? బాక్స్ అమ్మ అమ్మ ఇన్ని అమ్మ చేస్తుంటేనట అమ్మ అంటే ఇష్టం లేదని నాన్న అంటే ఇష్టం నీకు? ఇన్ని మనం చేస్తాం, ఉదయం లేస్తే లేపాలి, అమ్మ కొడుతుంది, నాన్న కొడుతుంది. ఉదయం లేస్తే లేపాలి, స్కూల్కి పంపించాలి, బాక్స్ పెట్టాలి, ఆ బాక్సులు తోమాలి, జడలు వేయాలి, అన్నీ వేయాలి, మళ్ళీ స్నాక్స్ పెట్టాలి. ఇవన్నీ పెడుతుంటే అమ్మ ఇష్టం ఉండదట, నాన్న అంటే ఇష్టం పడుతుంది. ఇక్కడ పెడుతున్నాను. మరి ఈ రోజు తినలేదు బాక్స్లో అన్నీ, ఇప్పుడు ఖాళీ చేసి వస్తుంది డబ్బాలో అన్నీ, స్నాక్స్ అక్కడ పెడుతున్నావు అంట. స్కూల్కి వెళ్ళట్లేదు, స్కూల్కి పట్టుకెళ్ళట్లేదు, ఇదే కావాలని తిన్నవరు తినాలి కానీ కదా. కాదు ఇంకేంటి మరి, అమ్మని బాగా చూసుకుంటావు? అమ్మ పెద్ద అయితే నేనే చూసుకుంటా. చెప్పమ్మా, అమ్మని బాగా చూసుకుంటావు? చూసుకుంటాను. మరి నాకు నువ్వే కదా ఉన్నావు, నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? చూసుకుంటాను. కళ్ళతోనా? కాదు కాదుతోనే. సరే అయితే మరి నీకు ఏ సార్ అంటే ఏ మేడం అంటే ఎక్కువ ఇష్టం, ఏ సార్ అంటే ఎక్కువ ఇష్టం? ఒక మేడమా? ఇది ఎవరు ఇష్టం లేదా? ఇష్టమే, అందరూ ఇష్టమే. అందరు ఇష్టమేనా? అందుకే గురువులు ఎప్పుడు దైవంతో సమానం అన్నమాట. మీ టీచర్స్, మీ సారు ఎప్పుడైనా ఏమన్నా అన్నా అమ్మ నాన్నలతో సమానం అన్నమాట నీకు వాళ్ళు. ఏమంటారమ్మా? ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులతో సమానంగా చూడాలి, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకూడదు. అదే వాళ్ళు ఏమైనా. ఎందుకు నవ్వుతున్నావే? వాళ్ళు ఏమన్నా పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదంటే ఏమైనా తిట్టడం కొట్టడం అది చేస్తారు కదా, మీరేమైనా చిత్రీ చేస్తే దానికి పట్టించుకోకుండా అర్థం చేసుకోవాలి అని దాని అర్థమే. పిచ్చిదాళ్ళు నవ్వుతుంది ఇది. సరే అయితే ఇంతటితో మన వీడియో సమాప్తం చెప్పేద్దాం, ఓకేనా? నాట్ సమాప్తం. చాలా బాయ్. ఇది ఇలా సండే పొట్టి ఇంటి దగ్గర ఉంటే ఇలాగేనమాట, బొర్రె తింటది అస్సలు. నెక్స్ట్ ఇంకొక వీడియో పెడితే మరి చూడండి, చూస్తారు, నువ్వు బాగా చేస్తే చూస్తారు. సరే బాయ్ చెప్పు మరి.